తిరుపతి జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయలకు సంబంధించి బాధితురాలు లక్ష్మి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని కీలకమైన అంశాలు వెలుగులోనికి తెచ్చారు. ఎలాగా శ్రీవారి భక్తుల్ని, తిరుమల శ్రీవారి భక్తుల్ని కిరణ్ రాయలు మోసం చేసింది, అదేవిధంగా కిరణ్ రాయలు మరికొందరు మహిళల్ని ఎలా మోసం చేశారు అన్న దానిపైన కూడా ఆమె కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. దాంతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్నే స్వయంగా కిరణ్ రాయల్ చీటింగ్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని కూడా లక్ష్మి చెప్తున్నారు. ఒక పెన్ డ్రైవ్కి సంబంధించిన వ్యవహారంలో నేరుగా పవన్ కళ్యాణ్నే కిరణ్ రాయల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా ఆమె చెప్పారు. ఆమె చెప్తున్నారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి నాకు పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ చేయలేరు, నేను చంద్రబాబు నాయుడిని తిట్టినా, జగన్మోహన్ రెడ్డి తిట్టినా, ఇంకెవరిని తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ చేయలేరు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అంటూ స్వయంగా నాతోనే కిరణ్ రాయల్ చెప్పారు. నేను పవన్ కళ్యాణ్నే బ్లాక్మెయిల్ చేశా, అసలు నువ్వెంత అంటూ కూడా మాట్లాడారు. నిజంగా కిరణ్ రాయలకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, నన్ను అప్పటికప్పుడు ఇక్కడ అరెస్ట్ చేసి జైపూర్కి తరలించేంత ఇన్ఫ్లుయెన్స్ కిరణ్ రాయల్ వద్ద లేదు. కానీ ఆయన వెనుక ఎవరో పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఇదంతా సాధ్యమైంది. అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈయన పెన్ డ్రైవ్ పెట్టుకొని, అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా ఈయనకు సహకరిస్తున్నారు అన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఏం మాట్లాడారు అనేది చూస్తే, ఇంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా. ఎవరిని చూసుకొని? అతను నాకు చాలా సార్లు చెప్పిన విషయం. నోట్ చేసుకోండి, మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీకి సంబంధించిందని కాదు. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, నన్ను ఏమి అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు. దాంతోపాటు తిరుమల శ్రీవారి భక్తుల్ని కిరణ్ రాయల్ ఎలా మోసం చేసింది కూడా ఆమె వివరించారు. మామూలుగా శ్రీవారి పట్టు వస్త్రాన్ని చాలా విలువైనదిగా, చాలా అపూర్వమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఆ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని కిరణ్ రాయల్ డబ్బులు సంపాదించారని కూడా ఏం చెప్తున్నారు. చెన్నై నళిని సిల్క్స్కి తీసుకెళ్లేవారు, అక్కడ షాప్కు, అక్కడికి వెళ్ళి పట్టు వస్త్రాలు కొనేవాడు. స్వయంగా నన్ను కూడా ఒకసారి తీసుకెళ్లారు. ఎందుకు ఇది అని అడిగినప్పుడు, అమెరికాలో మా బంధువులకు సంబంధించిన వివాహం ఉంది, అందుకు పంపించాలని తీసుకుంటున్నానని చెప్పారు. కానీ ఆ తర్వాత తీసుకొని వచ్చి దాన్ని ఇంట్లో పెట్టి రాత్రంతా గంధం చల్లి, కుంకుమ, పసుపు అన్నీ చల్లి, తర్వాత శ్రీవారి భక్తులకు వెళ్ళి ఇది అపూర్వమైనది, శ్రీవారి పట్టు వస్త్రం నేరుగా శ్రీవారి దగ్గర నుండే వచ్చింది అంటూ దాన్ని అమ్మకానికి పెట్టారు. అలా చాలా అమ్మారు. అలాంటి బాధితులు కూడా ఉన్నారని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. భక్తులు ఉన్నారు, వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా అతను చేస్తాడు అనే దానికి ఉదాహరణ చెన్నై నల్లి సిల్క్స్. ఇంతవరకే చెప్తాను నేను. దీని తర్వాత మనకు అర్థమైపోతుంది ఏంటి అక్కడ నల్లి సిల్క్స్లో ఏంటి అనేసి, ఏం చేస్తాడు అక్కడ అనేసి. సాక్షి నన్నే తీసుకెళ్ళాడు. అతను డైరెక్ట్గా అతను పేరు పెట్టాడు. ఎవరైతే చుట్టూ ఉన్నారో, ఎప్పుడైతే ఎవరితో వెళ్తాడో వాళ్ళని తీసుకెళ్ళి, మాకు ఒక మంచి శారీ కావాలి, పట్టు శారీ కావాలి మాకు అని చెప్పి తీసుకుంటాడు. తీసుకొచ్చిన అమ్మాయిలకి ఏం చెప్తాడు? ఇప్పుడు నాకే ఏం చెప్పాడు, మా బంధువులు అమెరికాలో పెళ్ళుంది, ఒక 20,000 పట్టు శారీ తీసి ఇవ్వాలి. ఓకే, నేను అలానే అనుకున్నాను. వచ్చిన తర్వాత నాకు ఎలా తెలుస్తుంది అతను ఏం చేస్తున్నాడని? వాళ్ళే చెప్పారు అతను చేసి ఏం బిజినెస్ అని. మీకు ఈవేళ కొన్ని అర్థమై ఉంటుంది ఇది ఏం చేస్తాడు అనేసి. ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు. వీడు తీసుకొని వచ్చి దాన్ని ఇంట్లో పెట్టి, ఇంట్లోనే పసుపు నీళ్లు, గంధము, పన్నీరు అన్ని నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు. ఏమని? ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది. దాంతోపాటు గతంలో నగిరి మాజీ మంత్రిగా ఉన్న రోజాకు సంబంధించి కిరణ్ రాయల్ అనుచితంగా చాలా అత్యంత దారుణంగా మాట్లాడితే ఆ సమయంలో కేసు నమోదైంది. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కిరణ్ రాయల్ సతీమణి రేణుక ఒక మహిళకు ఫోన్ చేసి, నువ్వు వెంటనే కిరణ్ రాయల్ని విడిపించకపోతే, రేపు అతను బయటికి రాకపోతే ఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అప్పుడు నీకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఫోన్లో ఉన్నాయి, నువ్వు బుక్ అవుతావు అని చెప్పారు. దాని కారణంగానే ఆ మరుసటి రోజే కిరణ్ రాయల్ బయటకు వచ్చారంటూ కూడా ఒక సంచలనమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆ సదరు మహిళ ఎవరు అన్నది కూడా ఆమె వివరించే ప్రయత్నం చేశారు. నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి, నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి,
నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేపించి, ఎవరు? రేణుక, ఆ మహిళకి. ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను. ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండానే లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు, లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో తీసుకెళ్తాడా? నీ కుటుంబాన్ని తెలియకుండా తీసుకెళ్తాడా? నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఈ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఉండగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు, దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని. ఇదివరకు లక్ష్మి విడుదల చేసిన ఫోటోలన్నీ మార్ఫింగ్ ఫోటోలను కూడా కిరణ్ రాయల్ వాదిస్తూ వచ్చారు. లేదు, అవి నిజమైన ఫోటోలే. విజయవాడకు వెళ్ళాం, హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం కోసం ఈ మొబైల్కి సంబంధించి, పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్కి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు వెళ్తే నాతోనే ₹1,00,000 కట్టించారు. నేనే నా ఆధార్ కార్డు మీదే హోటల్ కూడా తీసాం కదా, ఆ వివరాలు అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది మహిళలకు సంబంధించి తను మోసం చేశాడు. ఇదే విధంగా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి తనను కూడా ఇలాగే మోసం చేశాడు అని నా దగ్గర వాపోయింది. ఆమెకు సంబంధించిన ఆడియో టేపులు కూడా త్వరలో అన్నీ బయటకు పెడతామని కూడా లక్ష్మి చెప్తున్నారు. సో ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి అయితే మరి ఎందుకు జనసేన పార్టీ ఈ స్థాయిలో ఇతనికి భయపడుతుందో, ఎడికేసుకొస్తుందో, కానీ ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నప్పుడు ఆమె చెప్తూ ఉన్నారు, ఒక మాజీ మంత్రికి సంబంధించిన ఒక బంధువునే, దగ్గర బంధువును కూడా బ్లాక్మెయిల్ చేసి అరెస్ట్ నుంచి బయటపడ్డారు అంటే ఏ స్థాయిలో బ్లాక్మెయిల్ చేస్తూ ఉండాలి. తిరుమల శ్రీవారికి సంబంధించి పట్టు వస్త్రాల విషయంలో కూడా ఈ స్థాయిలో భక్తులు మోసం చేస్తూ ఉన్నారంటే ఇంకేమనాలి ఇతన్ని. కిరణ్ రాయల్ చాలామంది అమ్మాయిల్ని, మహిళల్ని ఇలాగే మోసం చేశాడు. మహిళలు డబ్బులు ఇస్తున్నంతసేపు నువ్వే దేవత అంటూ మాట్లాడతాడు. ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడం మానేశారో అప్పటి నుండి వేధించడం, రివర్స్లో టార్చర్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారని కూడా లక్ష్మి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు అసలు మార్ఫింగ్ చేయడం అన్నదే నాకు రాదు ఫోటోలు, అసలైన మార్ఫింగ్ చేసే వ్యక్తే ఈ కిరణ్ రాయల్ అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఒక అమ్మాయి స్వయంగా నాకు ఫోన్ చేసి నా దగ్గర ఏడ్చేసింది. ఎదురు తిరిగితే ఫోటోలన్నీ బయట పెడతానంటూ తనని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నారని కూడా సదరు అమ్మాయి చెప్పింది. నేను ఆ అమ్మాయిని ముందే హెచ్చరించాను ఇతని గురించి, అయినా ఆ అమ్మాయి కూడా ఇలాగే ఇరుక్కుంది. ఇంతమందిని ఈ మోసం చేస్తున్న ఇలాంటి వ్యక్తిని ఒక రాజకీయ పార్టీ ఎలా వెనుకేసుకొస్తోంది, ఆయనకు మీడియా కూడా, కొన్ని మీడియా సంస్థలు కూడా ఎలా వంత పాడుతూ ఉన్నాయి అని కూడా లక్ష్మి ప్రశ్నిస్తూ ఉన్నారు.